హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెలిష్ పాట్ 04 కరీటీస్ పర్స్యూట్. సో ఇవాల్టి రెసిపీ ఏంటో చూసేద్దామా? ఇంట్లో పప్పు ఉంటే 10 వంటలు అవుతాయి, కానీ టమాటా పప్పు అంటే మాత్రం అన్నంలో కాస్త వేసుకున్నా చాలు, రుచి మరచిపోలేం. ఈరోజు మనం చాలా తేలికగా చాలా రుచిగా పప్పు టమాటా ఎలా చేయాలో చూద్దాం. 2 టీ గ్లాసుల కందిపప్పు తీసుకుని ఈ విధంగా కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా నీటితో శుభ్రపరుచుకొని, అలా శుభ్రపరుచుకున్న కందిపప్పులో అర లీటర్ నీళ్లు పోసి పక్కనుంచుకోవాలి. సహజంగా మనం కందిపప్పుని ఒక అరగంట పాటు నానబెడతాం, కానీ ఇది ఎర్ర కందిపప్పు కాబట్టి మనం ఇన్స్టెంట్గానే ప్రాసెస్ని స్టార్ట్ చేసేయచ్చు. మనం తీసుకున్న 2 టీ గ్లాసుల పప్పుకి గాను ఇలా పెద్ద సైజులో 4 టమాటాలని సన్నగా తరిమి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక ఉల్లిపాయి, 5-6 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకోవాలి. సో పప్పు టమాటా అనగానే టేస్టే టమాటాలు కదండి మనకి. అందుకే ఎంత ఎక్కువ క్వాంటిటీలో టొమాటోస్ని మనం యూస్ చేస్తే పప్పు టమాటా యొక్క టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా మనం పక్కన ఉంచుకున్న కందిపప్పులో ఈ విధంగా టొమాటాలు, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే 1½ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా అన్ని పప్పుతో పాటే మనం ఉడకపెట్టుకోవాలి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడకపెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం పప్పు గుత్తితో పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ విధంగా మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ని యూస్ చేసామండి. అదేవిధంగా ఒక స్పూన్ నెయ్యి, ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా పోసుకుని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. అదేవిధంగా హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకుని పక్కన ఉంచుకోవాలి. సో పప్పును అలా రెడీ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి తాలింపు. సో పప్పులో తాలింపు ఉంటేనే సూపర్గా ఉంటుంది కదండి. అదేవిధంగా ఆ తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 7-8 గబ్బాల వెల్లుల్లి, అలాగే 2-3 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసుకుని తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద కళాయిని పెట్టుకుని 4-5 టీ స్పూన్ల నూనె వేసుకుని నూనె మరిగే వరకు ఉండి, నూనె మరిగిన తర్వాత ఈ విధంగా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మనం వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఆఖరిలో ఇలా కరివేపాకు వేసుకుని తాలింపుని దించేసుకోవాలి. తాలింపులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుని ఒక 5-10 నిమిషాల పాటు పప్పుని మనం ఉడికించుకోవాలి. అంతే అండి, మనదైన పద్ధతిలో కమ్మని పప్పు టమాటా రెడీ. ఈ పప్పు టమాటాని ఇలా వేడివేడి అన్నంలోకి అప్పడాలతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కదండి. ఇంకెందుకు లేట్ మరి, రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.